ఆన్లైన్ షాపింగ్ చాలా మందికి రోజువారీ అలవాటుగా మారడంతో బ్లింకిట్ వంటి యాప్ల ద్వారా కిరాణా సామాగ్రి, నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేసే ధోరణి పెరిగిపోతోంది. ఆర్డర్ చేసిన 10 నుండి 15 నిమిషాల్లో డెలివరీ అయిపోతుండటంతో చాలా మంది అలాంటి యాప్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఈ వేగవంతమైన సర్వీస్ ను చేసే డెలివరీ బాయ్లు ప్రతి ఆర్డర్ డెలివరీకి ఎంత సంపాదిస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమన్ అనే కంటెంట్ సృష్టికర్త బ్లింకిట్ కోసం డెలివరీలో చేరడంతో తన నిజమైన అనుభవాన్ని చూపించే వివరణాత్మక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో అతను మొత్తం డెలివరీ ప్రక్రియను వివరించారు. ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ చేసే వ్యక్తికి పికప్ లొకేషన్, డెలివరీ చిరునామాతో కూడిన నోటిఫికేషన్ వస్తుంది. అమన్ ఆర్డర్ను అంగీకరించినప్పుడు యాప్ కస్టమర్ కు దూరం సుమారు 1.2 కిలోమీటర్లుగా చూపించింది. దుకాణం నుండి కిరాణా సామాగ్రిని తీసుకున్న తర్వాత అతను వాటిని కస్టమర్ కు డెలివరీ చేయడానికి వెళ్లి నగదు వసూలు చేయడం ద్వారా లావాదేవీని పూర్తి చేశాడు. డెలివరీ పూర్తి చేసిన తర్వాత ఆ ఆర్డర్ కోసం తనకొచ్చిన ఇన్కమ్ ను అమన్ వెల్లడించారు. అది 22.46 రూపాయలు. రౌండ్ ఆఫ్ చేస్తే 1.1 కిలోమీటర్ల దూరం ప్రయాణించినందుకు డెలివరీకి దాదాపు 22 రూపాయలు అవుతుంది. బ్లింకిట్ డెలివరీ కార్మికులకు వారు ఎంత దూరం ప్రయాణిస్తారనే దానిపై ఆధారపడి బేస్ రేటు చెల్లిస్తుంది. కనీస సంపాదన రేటు కిలోమీటర్కు దాదాపు 15 రూపాయలు. అంతకు మించి ప్రతి అదనపు కిలోమీటర్ చెల్లింపు 10 నుంచి 14 రూపాయల మధ్య ఉంటుంది. ఈ ప్రత్యేక ఆర్డర్ కేవలం 1.2 కిలోమీటర్లు మాత్రమే కాబట్టి అదనపు 0.2 కిలోమీటర్ల అదనపు రేటుకు అర్హత పొందకపోవడంతో ఇక్కడ మూల వేతనం వర్తిస్తుంది. ఈ డెలివరీ ఛార్జెస్ కరెక్ట్ గానే ఇస్తున్నారని అనిపించినప్పటికీ డెలివరీ పార్ట్నర్లు తరచూ సవాళ్లను ఎదుర్కొంటారు. స్టోర్కి తిరుగు ప్రయాణాలు లేదా ఇతర లాజిస్టిక్స్ సంబంధిత ప్రయాణాలకు ఎటువంటి డబ్బులు ఇవ్వరు. అంతేకాకుండా డెలివరీ యాప్లు సాధారణంగా ప్రోత్సాహకాలు, బోనస్లను అందిస్తాయి. కానీ ఇవి ఖచ్చితంగా వస్తాయనే గ్యారంటీ ఉండదు. ఇంధన ఖర్చులు, ట్రాఫిక్ జామ్లు, తిరుగు ప్రయాణాలకు గడిపిన సమయం వంటి అంశాలు డెలివరీ బాయ్ మొత్తం ఆదాయంపై ఎలా ప్రభావాన్ని చూపుతాయో కూడా అమన్ వీడియోలో హైలైట్ చేశాడు. బ్లింకిట్ వంటి కంపెనీలు జీతం నిర్ణయించేటప్పుడు డెలివరీ బాయ్స్ శ్రమను, ఇంధన ఖర్చులు, అనూహ్య ట్రాఫిక్, చెల్లించని తిరుగు ప్రయాణాలను పరిగణలోకి తీసుకోవాలని అమన్ పేర్కొన్నాడు. బ్లింకిట్ డెలివరీ కార్మికుడి సంపాదనను పరిశీలిస్తే ఆర్డర్కు చెల్లింపు బాగానే ఉంది అనిపించినప్పటికీ అనేక వేరియబుల్స్ వాస్తవ ఆదాయంపై ప్రభావం చూపుతాయని చూపిస్తుంది. నేటి వేగవంతమైన ఈ-కామర్స్ ప్రపంచంలో డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వారికొచ్చే డబ్బు మాత్రం కష్టానికి తగినంత అయితే లేదు.